జీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన హిందూ సాంప్రదాయాలలో ప్రతి ఒక్క పండుగకి ఒక్కో విశిష్టత ఉంటుంది. లయకారకుడైన ఆ పరమేశ్వరుడికి ఈ కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరం. ఈ 30 రోజులు చేసే నదీ స్నానాలు, జపాలు, పూజలు, ఉపవాసాలు, దానాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి ఆచరించినా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపై తప్పక ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతినిత్యం ఆచరించవలసిన విధులు. కార్తీక మాసం 4వ రోజు చవితి. ఈ నాగుల చవితి రోజున పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసిన, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించిన, సంతానం లేనివారికి సంతాన భాగ్యం, వివాహం కానివారికి వివాహయోగం కలుగుతుంది. అలాగే ఆలయంలో పూజ జరిపించిన నాగదోషం కానీ ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయి. ఈరోజు నిషిద్ధం వంకాయ, ఉసిరి తినరాదు. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠించినా విన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకని మనము ఆ కథను విని తరిద్దాం. కార్తీక పురాణం 4వ అధ్యాయం దీపారాధన మహత్యము ఇప్పుడు తెలుసుకుందాం. వశిష్ఠుడు మిథిలాగరాధీశ పరిపూర్ణమైన పుణ్యాన్ని ప్రసాదించే దీపారాధన వైభవాన్ని వివరిస్తాను, శ్రద్ధగా విను అన్నాడు. దీపారాధన ఏ విధంగా, ఎక్కడ, ఎప్పుడు, ఏ ఆశయాలతో, ఏ కోరికలు తీరాలని చేయాలో వివరంగా చెప్పాడు. రాజర్షి, కార్తీక మాసంలో గోపుర ద్వారం దగ్గర కానీ, శివలింగం ముందు కానీ, నదీ తీరంలో కానీ దీపాన్ని వెలిగించాలి. ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, ఇప్ప నూనెతో కానీ, ఆఖరికి ఆముదంతోనైనా సరే దీపాన్ని వెలిగించాలి. పుణ్యం కోసమో, ప్రసిద్ధి కోసమో, గొప్ప కోసమో, కోరికలు తీరడం కోసమో, దేనికైనా సరే తెలియక కానీ తెలిసి కానీ దీపాన్ని వెలిగించాలి. ఏ విధంగా వెలిగించినా వెలిగించిన వారికి దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది. దీపాన్ని పైకి ఎగదోసి వెలిగించినా సరే దీపారాధన చేసిన ఫలితం కలిగి తీరుతుంది. ముక్తి లభిస్తుంది, కోరికలు సిద్ధిస్తాయి. మహారాజా, పూర్వం పాంచాల రాజ్యాధిపతికి సమస్త భోగభాగ్యాలు ఉన్నాయి, కానీ సంతానమే లేదు. ఆ కొరతతో రాజదంపతులు ఎంతగానో కృంగిపోయారు. వారు అంతులేని దానధర్మాలు చేశారు, ఫలితం లభించలేదు. చివరికి రాజు గోదావరి ఒడ్డున తపస్సు చేయడం మొదలుపెట్టాడు. మహారాజు తపస్సు చేస్తున్న సమయంలోనే పిప్పలాద మహర్షి అక్కడకు వచ్చాడు. రాజు ఎందుకు తపస్సు చేస్తున్నాడో తెలుసుకున్నాడు. మహారాజా, ఈ కార్తీక మాసంలో జపతపాలు చేయడం కంటే నిత్యం చేసే దీపారాధన వలన నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పాడు. రాజు వెంటనే తపస్సు మాని రాజధానికి చేరుకున్నాడు. శివ ప్రీతి కోసం అనేక పూజలు, పునస్కారాలు చేసి ప్రతిరోజు దీపారాధన చేశాడు. మహారాజుకి భగవంతుని అనుగ్రహం లభించింది. మహారాణి గర్భమును ధరించి 9 నెలలు నిండినాక పండంటి పుత్రుడికి జన్మనిచ్చింది. రాజదంపతులు, నగర ప్రజలు ఎంతో సంతోషించారు. రాజ్యమంతటా ప్రతి ఒక్కరిని కార్తీక వ్రతం ఆచరించమని హెచ్చరికలను జారీ చేశాడు మహారాజు. తన కుమారుడికి శత్రుజిత్తు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశాడు. లేక కలిగిన సంతానమని గారాభం చేయడంతో శత్రుజిత్తు దుర్వ్యసనాలకు లొంగిపోయాడు. వేశ్యల వెంట తిరుగుతున్న కారణంగా అతడంటే అందరికీ అసహ్యం ఏర్పడింది. ఆ నగరంలో అందమైన ఒక బ్రాహ్మణ ఇల్లాలు ఉండేది. ఒకనాడు శత్రుజిత్తు ఆమెను చూశాడు. మోహపరవశుడై ఆమె వద్దకు వెళ్ళి తన కోరికను తెలియజేసి సురత క్రీడతో తనను ఆనందింపజేయమని అడిగాడు. అందచందాల ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా రాకుమారుని అందచందాలకు మురిసిపోయి అతడి కోరికను అంగీకరించింది. ఆనాటి నుండి వాళ్ళు ప్రతిరోజు ఒకచోట కలుసుకుంటూ కామక్రీడలతో కులుకుతూ ఉండేవారు. క్రమంగా వీరి రహస్య వ్యవహారం బట్టబయలై అందరికీ తెలిసింది. ఆమె భర్త కూడా వీరిద్దరినీ గమనించాడు. ఎలాగైనా వీళ్ళని చంపాలని కక్ష కట్టాడు. సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నాడు. అది కార్తీక పౌర్ణమి సోమవారం. రాకుమారుడు బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి నిద్రలేచి తన ప్రియుడైన రాకుమారుణ్ణి కలుసుకోవడానికి బయలుదేరింది బ్రాహ్మణ స్త్రీ. అది గమనించిన ఆమె భర్త సమయం దొరికిందని కత్తి పట్టుకొని ఆమె వెనకాలే బయలుదేరాడు.
పాడుపడిన శివాలయం కావడంతో కన్ను కనిపించని కటిక చీకటిగా ఉంది. రాకుమారుడు దీపం ఉంటే బాగుండేది అనడంతో బ్రాహ్మణ స్త్రీ వెళ్ళి తన చీర కొంగు చింపి వత్తి చేసింది. రాకుమారుడు అవతలకు వెళ్ళి ఆముదం తెచ్చాడు. ఆలయంలోని దీపపు కుందులో ఆముదం పోసి వత్తి వేసి దీపం వెలిగించారు. ఆ వెలుగులోనే వాళ్ళు సరస సల్లాపాలాడుకుంటున్నారు. తగిన అదను చూసి బ్రాహ్మణ స్త్రీ భర్త వారి వద్దకు వచ్చి వారిద్దరినీ నరికివేశాడు. ఆ తర్వాత ఆ కత్తితోనే తాను పొడుచుకొని మరణించాడు. కైలాసం నుండి శివదూతలు, యమలోకం నుండి యమదూతలు కూడా వారిని తీసుకొని వెళ్ళడానికి వచ్చారు. శివదూతలు రాకుమారుణ్ణి, బ్రాహ్మణ స్త్రీని రథం ఎక్కించుకొని తమ వెంట కైలాసానికి తీసుకెళ్లబోతున్నారు. బ్రాహ్మణ ఇల్లాలి భర్తని యమభటులు నరకానికి తీసుకొని ప్రయాణమైనారు. అప్పుడు ఆ విప్రుడు యమదూతలతో, సదాచార సంపన్నుడనైన నన్ను నరకానికి తీసుకుపోవడమేమిటి? చెడు ప్రవర్తన గల వారిద్దరినీ కైలాసానికి తీసుకుపోవడమేమిటి? ఇది మీకేమైనా బాగుందా అన్నాడు. చెడ్డవాళ్లను గౌరవించడమేమిటి? మంచివాళ్లను భరించరాని శిక్షలు వేయడమేమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు శివదూతలు ఆ విప్రుడితో, నువ్వు మాట్లాడుతున్నది సరికాదు. కార్తీక పౌర్ణమి సోమవారం శివాలయంలో దీపం వెలిగించడంతో వీరు చేసిన పాపాలన్నీ నశించినాయి. పుణ్యలోకాలకు వెళ్ళే అర్హతను దీపారాధనతో వీరు సంపాదించుకున్నారు. నువ్వు ఎంతటి సత్ప్రవర్తన కలవాడివైనా దీపారాధన చేసి పవిత్రులైన వీరిని వధించడంతో పాపం మూట కట్టుకున్నావు. అందుకే నీకు యమలోకం లభిస్తుంది అని సమాధానం చెప్పారు. శివదూతలు చెప్పిన మాటలు విన్న రాకుమారుడు శివదూతలతో, అయ్యలారా, మీరు చెప్పిన మాటలను నేను కాదనగల శక్తి లేనివాడిని. కానీ మేము ముగ్గురం ఒకే సమయంలో శివుని సన్నిధిలోనే మరణించాము. కార్తీక మాస దీపారాధన వలన మాలో ఈ విధమైన భేదం కలిగిందంటున్నారు. కనుక దీపారాధన చేయడానికి అవసరమైన నూనెను తెచ్చి శివ సన్నిధిలో దీపం వెలిగించిన నాకు దాని వలన లభించే పుణ్యఫలంలో కొంత ఈ బ్రాహ్మణుడికి నేను దారపోస్తాను. మా ముగ్గురిని శివ సన్నిధికి తీసుకుపోమ్మని చెప్పి తన ఫలితంలో కొంత బ్రాహ్మణుడికి దారపోశాడు. రాకుమారుడు చేసిన ఆ మంచి పనితో వాళ్ళు ముగ్గురు శివదూతలతో కలిసి కైలాసానికి వెళ్ళారు. మోక్ష సిద్ధిని పొందారు. తనను చంపిన వాడిని కూడా రక్షించాలన్న రాకుమారుని మాటల వలన క్షమాగుణంతో దేన్నైనా సాధించవచ్చని తెలుసుకొని క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవాలని గ్రహించాలి. 4వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.